హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ జబల్ ఎఫెక్ట్ అని ఉందండి. ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీదకి వెళ్ళొద్దాం అన్నాడు అబ్బాయి. సాయంత్రం 6-6:30కు బయలుదేరి అది చూడండి కనపడుతుంది దూరంగా. ఇక్కడండి మొన్న నవంబర్ 2వ తారీఖు స్వాతంత్ర దినం అంట. వీళ్ళకి స్వాతంత్రం వచ్చిన రోజు 53 సంవత్సరాలు అంట. వచ్చి ఊరంతా లైటింగ్లు పెట్టారు. చూడండి, ప్రతి ఒక్క చోట లైటింగ్లు పెట్టారు. ఇక్కడ అట్లా డివైడర్ల మీద చాలా బాగా చేస్తారు. ఆ రోజు నవంబర్ 2 దుబాయ్ వెళ్ళాం మేము. 53 సంవత్సరాలు అంట వీళ్ళకి ఇండిపెండెన్స్ డే. 53వ సంవత్సరం అంట. చాలా బాగా చేశారు ఇక్కడ. ఈ దుబాయ్ రాజు ప్యాలెస్ కూడా ఉంది ఇక్కడ అలియన్లో. దుబాయ్లో కూడా ఉంది ఒక ప్యాలెస్, ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది. అట్లా అని డెకరేషన్ చేశారు కరెంటుతో. చూడండి, బుజ్జి కల్లిక మీద అట్లా కలర్స్ పెట్టి నేమ్ వేశారన్నమాట. 53వ సంవత్సరం హ్యాపీ ఇండిపెండెన్స్ డే, నేషనల్ డే అన్నమాట. అట్లనే దుబాయ్లో చాలాసేపు 1 అవర్ నిమిషాలు ఉండాలి. బుజ్జి కల్లిక మీద లైట్లు చాలాసేపు వచ్చినాయి. తర్వాత అట్లా కాల్చినాక ఇక్కడికి వచ్చాం 7 స్టార్ దగ్గర. 7 స్టార్ వాటర్ పడితే వాటర్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దాని మీద పెట్టారు ఈ లైటింగ్ రావడానికి. ఫ్యామిలీ వాళ్ళు సార్ వాయిసేవాళ్ళగా చాలా దుబాయ్ అంతా కూడా చాలా సందడి చేశారు. మొన్న డిసెంబర్ 2వ తారీఖు చాలా బాగా అనిపించింది. అసలు అవి చూడటం కోసం వెళ్ళాం మేము. 7 స్టార్ వాటర్ అది. ఈ జబల్ ఎఫెక్ట్ అని ఈ కొండ మీదకి తీసుకెళ్ళడం పై లైటింగ్ అయితే నాకు భలే అనిపించింది. దారి పొడుగుతా వీడియో తీసే వెళ్ళేటప్పుడు మేమున్న కాడి నుంచి ఈ కొండ దగ్గరికి వెళ్ళడానికి 1/2 అవర్ పట్టింది. వెళ్ళాం కానీ అసలు ఉండలేకపోయాం. పైన ఎంత చలిగా లేసిందో, చాలా ఇదిగా అనిపించింది. అంత చలిలో పిల్లలు ఉంటే కూడా జలుబు చేస్తుంది. పిల్లోడు కళ్ళం నీళ్ళైతే అట్లా ఎంతటికి అయ్యే వచ్చేసినాయి. ఆ కొండ చూడండి ఎట్లా తీస్తుందో మా కోడలు. అంత పైకి ఉందన్నమాట అది. ఇంకెళ్ళాలా మేము కొండ దగ్గరికి వెళ్తున్నాం. అరిసింది. తీసాక గాలికి చూడండి ఎట్లా అరుతుంది. కొండ దగ్గరలోకి వచ్చేసాము. ఈ దగ్గర నుంచి పైకి ఎక్కాలన్నమాట. 15 కిలోమీటర్లు ఏమో పైకి ఉంటుంది కింద నుంచి కొండ. దానికి అందుకే జబల్ ఎఫెక్ట్ అని పేరు పెట్టి అదొక టూరిస్ట్ స్పాట్ లాగా ఇక్కడ వాళ్ళందరూ వెళ్తూ ఉంటారనమాట. మేము కూడా వెళ్ళాం, పైకి వెళ్ళాం. ఇది మా ఆయన పోయినసారి వచ్చినప్పుడు పగులు తీసుకెళ్ళాడంట మా వారిని కూడా. అప్పుడు వీడియో ఉంటే పెట్టాం దీంట్లో. ఇది పగలు వెళ్ళారు వాళ్ళు మధ్యాహ్నం అప్పుడు. అట్లా మెలకలు తిరుక్కుంటూ వెళ్ళాలి కొండ మీదకి. ఇది కొండ మీదకి వెళ్ళేటప్పుడు వీడియోని. వెళ్తుంటే వస్తుంటే పైకి కొండ మీదకి వెళ్ళే వీడియోని ఇది. తిరుపతి కొండట్టుంటాయి మెలకలుగా. అప్పుడు మా
ఆయన వెళ్ళినప్పుడు పగులు తీసుకెళ్ళాడంట. మేము రాత్రి ఆ పూట లైటింగ్ బాగుంటుందని చెప్పి రాత్రి వెళ్ళామన్నమాట. రాత్రి వెళ్ళి ఇంకా ఛాన్స్ అయిపోయాక కొండ ఉంది, అట్లా కొండలు కనపడుతూ ఉంటాయి సైడ్లో ఉంటారు. అదిగో మేము ఎక్కామన్నమాట పైకి. పైకి వెళ్ళి నేను తీస్తున్నా అక్కడి నుంచి. కింద లైటింగ్ చూడండి, అలాగే మొత్తం ఎంత లైటింగ్ కనబడుతుందో, ఊరు ఎంత పెద్దదో. అలాగే కూడా చాలా పెద్దది దుబాయ్ కంట్రీ. కింద వ్యూ చూడండి ఎలా కనబడుతుంది. నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందో. నేను ఇక్కడ వాష్రూమ్ కానీ ఆపాము సగం దూరంలో, శాంతం పైన కాదు ఇది, సగం మధ్యలో వాష్రూమ్ అని ఆపాము. బాత్రూమ్లు ఉన్నాయి అక్కడ. ఆపినప్పుడు మా కోడలు పిల్లల్ని తీసుకెళ్తే లోపలికి బయట నుంచి వీడియో తీస్తున్నాయి. అయ్యే వాష్రూమ్ వెళ్తుంటే దారిలో ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఒక హోటల్ దగ్గర కూడా ఆపాము. ఆ కారు మా కారు కనపడేది. అసలు కింద నుంచి లైటింగ్ చూస్తుంటే నాకు ఎంత ఇది అనిపించిందో, చాలా బాగుంది. ఇంత ఎత్తు మీదగా మేము వెళ్ళింది అనిపించింది నాకు. పైకి వచ్చేసాం మేము. ఇది పైన అసలు కొండ పైన ఇలా ఉంటుంది అన్నమాట. అట్లా వెళ్ళిన కార్లన్నీ అట్లా ఆపుకున్నారు. ఇట్లా ఇక్కడ ఫోటోలు దిగుతారనమాట. చుట్టూ గ్రౌండ్ లాగా ఉంటుంది అక్కడ. అది మా అబ్బాయి నేను అక్కడికి వెళ్ళాం. అసలు ఎంత చలిగాలంటే మేము ఉండలేకపోయాం అసలు అక్కడ. మా మనవాడి కళ్ళం నీళ్ళు అట్లంతా అయ్యో కారిపోతున్నాయి చలికి. ఇది చూడు ఫోటో తీస్తానంటే అట్లా కూర్చుంది. నాకైతే ఎంత చలి పుట్టిందో అసలు. ఇది మా ఆయన వెళ్ళినప్పుడు అనమాట, పగులుది. పైన పైన అలా ఉంటుంది అనమాట. అక్కడ మేము నుంచుని ఫోటోలు దిగిన ఇది ఉంది చూడండి. ఈ కొండ శిల ఉంది కదా, శిలా పథకం. దీని మీద ఈ కొండ చరిత్ర ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్లో. అది ఎన్న మెలకలుగా వచ్చింది ఏంటి, ఎన్ని వేల 3000 సంవత్సరాలంట. 3000 సంవత్సరాల క్రితందంట ఈ కొండ. దానికి అంత ఇది ఉందంట సర్వీసు. అరబిక్లో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఆ కొండ ఫస్ట్ అలా ఉండేది. ఇదంతా కలిసి దీని మీద చెక్కారనమాట. అక్కడ నుంచి ఫోటోలు తీసాము, దిగాము. కొద్దిగా ఉండలేకపోయాం. జస్ట్ మేము ఒక పావు గంట కంటే ఎక్కువ లేవు. సర్లేని దిగి ఇంకా మనం ఉండలేములే అని చెప్పి వచ్చేసి కూరగాయలు తీసుకుని వచ్చేసాం ఇంటికి. థ్యాంక్ యూ అండి.